అబూ హురైరా రదియల్లాహు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నిశ్చయంగా అల్లా మాటలలో నాలుగింటిని ఎన్నుకున్నాడు. అవి సుబ్హానల్లా, వల్హమ్దులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్. ఏ వ్యక్తి అయినా సుబ్హానల్లాహ్ను పఠిస్తే అతనికి కోసం 20 పుణ్యాలు లిఖించబడతాయి మరియు 20 పాపాలు క్షమించబడతాయి. ఏ వ్యక్తి అయినా అల్లాహు అక్బర్ అని పఠిస్తే అతనికి కూడా ఇదే దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా లా ఇలాహ ఇల్లాల్లాహ్ అని పఠిస్తే అతనికి కూడా ఇదే దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా తన వైపు నుంచి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని పఠిస్తే అతని కోసం 30 పుణ్యాలు లిఖించబడతాయి మరియు 30 పాపాలు తుడిచివేయబడతాయి. సహీహుల్ జామై హదీస్ నంబర్ 1718. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీ కవచాలను తీసుకోండి, మేము మా దగ్గరకు వచ్చేసిన శత్రువు నుండి రక్షణ కొరకు కవచాలా అని సహబాలు అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదు, నరకాగ్ని నుండి రక్షణ కొరకు కవచాలు అని చెప్పి తదుపరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీరు ఈ కలిమాలను పఠిస్తూ ఉండండి, సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఎందుకంటే ఇవి ప్రళయం రోజు నరకాగ్ని నుండి విముక్తి కలిగించి స్వర్గం వైపుకు ముందుకు తీసుకువెళ్తాయి మరియు ఇవే మిగిలి ఉండే సత్కార్యాలు. సహీహుల్ జామై హదీస్ నంబర్ 3214.